సాయిరామ్. ప్రతి ఇంటికి కూడా డాబా పైకి వెళ్ళాలి అంటే టెర్రస్ పైకి వెళ్ళాలంటే మెట్లు కావాలి, స్టేర్ కేస్. ప్రతి ఫ్లోర్ రీచ్ అవ్వాలంటే కూడా ఇదే స్టేర్ కేస్ పై వరకు వెళ్తూ ఉంటాయి, టెర్రస్ పై వరకు. సో స్టేర్ కేస్ ఎక్కడ వేసుకుంటే బాగుంటుంది అంటే వాస్తు ప్రకారంగా ఇంటికి స్టేర్ కేస్ ఎక్కడ వస్తే బాగుంటుంది, ఎలా వేసుకోవాలి అంటే బ్రీఫ్గా చెప్పాలి అంటే స్టేర్ కేస్ ఎన్ని రకాలుగా ఉంటాయి. ఒకటి స్పైరల్ అంటే రౌండ్ మెట్లు, ఇంకొకటి ఎల్ షేప్ మెట్లు, ఇంకొకటి 2-వే స్టేర్ కేస్ అంటే 2 లెగ్స్, 2 ఉంటాయి. ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ల్యాండింగ్ దగ్గర తిరిగి మళ్ళీ పైకి వెళ్తాం. అంటే 2-వే అంటే ఒక ఫస్ట్ స్టేర్ కేస్, ఫస్ట్ ల్యాండింగ్ 6.5 feet లింటల్ లెవెల్ వరకు వెళ్ళి అక్కడ ల్యాండింగ్ వస్తుంది. అంటే రూఫ్ హైట్ 10 feet కాబట్టి 6.5 లింటల్ లెవెల్ అంటాం. అంటే మన డోర్ హైట్ అంటే జనరల్గా 6.5 ఉంటుంది. 7 feet పెట్టుకునే వాళ్ళు కూడా ఇప్పుడు పెడుతున్నారు. 12 feet రూఫ్ హైట్ కూడా పెట్టుకుంటారు. స్టాండర్డ్ ఏంటంటే లింటల్ లెవెల్ వరకు అంటే డోర్ హైట్ వరకు ఫస్ట్ లెగ్ వెళ్తుంది. అక్కడి నుంచి రైట్కైనా లెఫ్ట్కైనా తిరిగి ల్యాండింగ్ దగ్గర నుంచి మళ్ళీ సెకండ్ ఫ్లైట్ పైకి వెళ్తే అది మనం టెర్రస్ పైకి తీసుకెళ్తుంది. ఈ డబుల్ ఫ్లైట్ స్టేర్ కేసు ఒక్కొక్కటి అంటే స్థలానికి అనుకూలంగా, మనకు స్థలం బాగా ఉంటే 4 feet ఒకటి తీసుకోవచ్చు, లేదా 3.5కి తీసుకోవచ్చు. స్థలం లేని వాళ్ళు 2.5 కూడా తీసుకుంటారు. 2.5 ఒక ఫ్లైట్ తీసుకుంటే 2 కలిసి 5 feet అవుతుంది. కొంతమంది 3 తీసుకుంటారు, కొంతమంది 3.5 మధ్యలో గ్యాప్ కూడా వస్తుంది, 7 feet అవుద్ది అప్పుడు, లేదా 6.5 అవుద్ది. 4 feet తీసుకుంటే 8 అవుద్ది. ఇలా ఏదైనా స్టేర్ కేస్కి రావడం ఎక్కడ కట్టుకోవాలి? నార్త్ ఫేసింగ్ హౌజెస్కి అంటే మనకు ఉత్తరంలో రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర వాయువ్యంలో డబుల్ ఫ్లైట్ స్టేర్స్ వేసుకోవాలి. తూర్పులో రోడ్డు ఉన్న స్థలానికి తూర్పు ఆగ్నేయంలో ఈ డబుల్ ఫ్లైట్ స్టేర్ కేస్ కట్టుకోవాలి. మరి దక్షిణంలో రోడ్డు ఉన్న స్థలానికి ఎక్కడ కట్టుకోవాలి మెట్లు? ఉత్తర వాయువ్యంలో కట్టుకోమని నేను చెప్తాను. అక్కడ చాలామంది ఏం చేస్తుంటారంటే దక్షిణ నైరుతిలో మెట్లు కట్టేస్తారు. దక్షిణ నైరుతి బరువు అవుతుంది కాబట్టి అక్కడ మెట్లు వేస్తే దోషం లేదని కట్టిస్తారు చాలామంది. అలా చాలామంది కట్టారు కూడా. కానీ నా అనుభవంలో నేను గమనించింది ఏంటంటే అలా కట్టుకుంటే కొంచెం దోషంగానే ఉంటుంది. ఆ స్థలానికి నైరుతి పెరుగుద్ది. పై ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళకి నైరుతి డౌన్ అవుద్ది. సో దక్షిణం ఫేస్ రోడ్డు ఉంటే వాళ్ళకి ఉత్తర వాయువ్యంలో కట్టుకోవడం ఉత్తమం. ఎలాగో మనం దక్షిణ ఫేస్ హౌస్కి ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం ఇల్లు వదిలిపెట్టి కట్టుకుంటేనే రాణిస్తాం. అలాగే పశ్చిమలో రోడ్డు ఉన్న స్థలానికి తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకోవాలి. పశ్చిమ నైరుతిలో మెట్లు వేసుకుంటే కొంచెం దోషపూరితం అవుతుందని నేను చెప్తాను. పైన ఫ్లోర్స్కి నైరుతి పెరుగుద్ది, నైరుతి డౌన్ అవుద్ది. ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో మెట్లు కట్టుకోకూడదు. ఉత్తర ఈశాన్యమైన తూర్పు ఈశాన్యమైన మెట్లు కట్టుకోకూడదు. అలాగే దక్షిణ ఆగ్నేయంలో కూడా మెట్లు కట్టుకోకూడదు. అలాగే పశ్చిమ వాయువ్యంలో కూడా మెట్లు వేసుకోకూడదు. సో ఉత్తర వాయువ్యంలో తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకుంటే వాస్తు ప్రకారం ఎలా కట్టుకోవాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఇంకొక వీడియోలో క్షుణ్ణంగా చెప్తాను. సాయి రక్ష.